ప్రకాశం 12 నియోజకవర్గాలకి 7 నుంచి 8 వైఎస్ఆర్సీపీ, 4 నుంచి 5 పొత్తు పార్టీలు, 1 టైట్ ఫైట్. నెల్లూరు 10 నియోజకవర్గాలకి 9 నుంచి 10 వైఎస్ఆర్సీపీకి, 1 మాత్రమే పొత్తు పార్టీకి, 1 ఫైట్ ఉండే అవకాశం ఉంటుందండి. కడప 10కి అవుట్ ఆఫ్ 10 వైఎస్ఆర్సీపీ అట, ఇక 0 వారెంటికి. కర్నూలు 14కి 12 నుంచి 14 2 పొత్తు పార్టీలకి, 2 టైట్ ఫైట్. అనంతపురం 14 నియోజకవర్గాలకి 11 నుంచి 12 2 నుంచి 3 పొత్తు పార్టీలకి, 1. అనంతపురం విషయానికి వస్తే 14 నియోజకవర్గాలకి 11 నుంచి 12 వైఎస్ఆర్సీపీకి, 2 నుంచి 3 పొత్తు పార్టీలకి, 1 టైట్ ఫైట్. ఇక చిత్తూరు విషయానికి వస్తే 14 నియోజకవర్గాలకి 10 నుంచి 12 వైఎస్ఆర్సీపీకి, 2 నుంచి 4 పొత్తు పార్టీలకి, 2 టైట్ ఫైట్. అంటే వీళ్ళ అంచనా 112 నుంచి 143 వైఎస్ఆర్సీపీకి వస్తే, పొత్తు పార్టీలకి 32 నుంచి 63 వచ్చే ఛాన్స్ ఉందట, టైట్ ఫైట్ 31 అట. సో 63 ప్లస్ 31 ఆ టైట్ ఫైట్లో కానీ పొత్తు పార్టీలకు వెళ్తే వాళ్ళకి కూడా గెలిచే ఛాన్స్ ఉండొచ్చేమో. 92 స్థానాలు, 63 అంటే 94 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి స్టాండ్ ఉంటుంది. కానీ ఇందులో ఇన్ని సీట్లు వీటి తీసుకోవాలి. 32 నుంచి 63 అంటే ఆ 31 ఇందులో కలిపినట్టున్నారు. ఈ 63 వచ్చిందంటే వీళ్ళ అంచనా ఇది 32 వీళ్ళకి వచ్చేవి. టైట్ ఫైట్లో ఉన్నది 31. ఒకవేళ ఇది ఈ టైట్ ఫైట్లో ఉన్న అన్ని కూడా వీళ్ళకి వచ్చినా, వీళ్ళకి వచ్చే స్థానాలు 63 అని చెప్పే ప్రయత్నం ఇది వాళ్ళ అంచనా. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నది. సో ఈ నేపథ్యంలో ఏంటి, డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి చూస్తే మొత్తం టోటల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, శ్రీకాకుళం 10 నియోజకవర్గాలకి 7 వైఎస్ఆర్సీపీ, 2 పొత్తు పార్టీలు, విజయనగరం 9కి 7 వైఎస్ఆర్సీపీ 0, విశాఖపట్నం 15కి 7 వైఎస్ఆర్సీపీ, టీడీపీ పొత్తు పార్టీలు 5, ఈస్ట్ గోదావరి 19కి 7 పొత్తు పార్టీలు 8, వెస్ట్ గోదావరి 15కి 8 వైఎస్ఆర్సీపీ, 4 పొత్తు పార్టీలు. ఇక కృష్ణా 16కి 8 వైఎస్ఆర్సీపీ, 2 పొత్తు పార్టీలు. గుంటూరు 9 నియోజకవర్గాలకి 17 నియోజకవర్గాలకి 9 వైఎస్ఆర్సీపీ, 3 పొత్తు పార్టీలు. అలాగే గుంటూరు అయిపోయింది కదా. ప్రకాశం 12 నియోజకవర్గాలకి 7 వైఎస్ఆర్సీపీ, 4 పొత్తు పార్టీలు. నెల్లూరు 10కి 9 వైఎస్ఆర్సీపీ, 1 మాత్రమే పొత్తు పార్టీ. కడప 10 నియోజకవర్గాలకి 10 అసలు 0 అట. కర్నూలు 14కి 12 వైఎస్ఆర్సీపీ, అక్కడ కూడా 0, 2 ఏమో టైట్ ఫైట్. ఇక అనంతపురం విషయానికి వస్తే 14కి 11 2 వైఎస్ఆర్సీపీకి 11 వస్తే వాళ్ళకి 2. కర్నూలు 14కి 12 0, అనంతపురం 14 11 2 14 నియోజకవర్గాలకు సంబంధించి. ఇక చిత్తూరు విషయానికి వస్తే 14 నియోజకవర్గాలకి 10 వైఎస్ఆర్సీపీ అయితే 2 అంటే టోటల్ 175 నియోజకవర్గాలు, టైట్ ఫైట్ 31, పొత్తు పార్టీలకి 32, వైఎస్ఆర్సీపీకి 112. అంటే అబ్సల్యూట్ మెజారిటీ వీళ్ళకి వచ్చేసింది అని చెప్పి ఈ సర్వే చెప్తున్నది. ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే అట ఇది, FES. మరి ఇవన్నీ ఎంతవరకు నిజమయ్యే ఛాన్స్ ఉంటుంది? వాస్తవంగా FES ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని చెప్పి మరొక ఎగ్జిట్ పోల్. సో ఇందులో కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా 175 నియోజకవర్గాల్లో ఈ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వేకి సంబంధించి ఎలాంటి రిజల్ట్ వీళ్ళు చూపిస్తున్నారు, వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ ఏంటి, ఇందులో ఎవరికి విజయం అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమయ్యే ఛాన్సెస్ ఉంటుంది? శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాము. ఒకసారి ఇక్కడ మనం చూస్తే డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే ఇక్కడ శ్రీకాకుళంలో చివరి నియోజకవర్గం, ఒరిస్సా బార్డర్కి ఆడుకున్న నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, ఎవరికి గెలిచే అవకాశం ఉంటుంది అన్నది ఒకసారి పరిశీలిద్దాం. శ్రీకాకుళం ఇచ్చాపురం విషయానికి వస్తే రిజర్వ్డ్ ఫర్ SC ST నన్ వైఎస్ఆర్సీపీ నుంచి పిరియా విజయ ఇక్కడ బరిలో ఉన్నారు. ఆమెకు ప్రత్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పార్టీ NDA బెందలం అశోక్ అక్కడ బరిలో ఉన్నారు. ఓకే, కాంగ్రెస్ సంబంధించి మసుపర్తి చక్రవర్తి రెడ్డి అక్కడ బరిలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నామం మాత్రమే అన్నది అందరూ మాట్లాడే అంశం. అయితే ఇచ్చాపురానికి సంబంధించి ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది అంటే తెలుగుదేశం పార్టీ వైపు ఇక్కడ మొగ్గు చూపిస్తున్నారన్నది ఈ ఎగ్జిట్ పోల్ చెబుతున్నది.
ఇక శ్రీకాకుళంలోనే డిస్ట్రిక్ట్లోనే పలాస నాన్ రిజర్వ్డ్. సిదిరి అప్పలరాజు ఇక్కడ బరిలో ఉన్నారు.